అమెజాన్ లో నాన్ ఐటీ ప్యాకేజ్ అంటే చాలా బేసిక్ ఉంటది కదా, మనకు అందరికీ ఎగ్జాక్ట్లీ. తెలిసిందే. అంటే ఒక ఎగ్జాక్ట్లీ. 2.8 కంటే మించి ఉండదు. సో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వడానికి అమెజాన్ ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ అట్లాస్ ఎగ్జామినేషన్ అనేది. అవును. సో అందులో ఒకవేళ స్టూడెంట్స్ క్రాక్ చేస్తే గనక లైక్ అవును. ఎలాంటి టైప్ ఆఫ్ ప్యాకేజ్ ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది బేసికలీ ఎట్లా ఉంటుందంటే రోల్ బేస్డ్ ఉంటుందండి. సో మ్మ్. మనకి ఈ వీళ్ళు ఓన్లీ ఎస్డిఎస్ కే కాకుండా డేటా ఇంజనీర్స్ కి ప్లస్ సపోర్ట్ డేటా ఇంజనీర్స్ కి కూడా వీళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్ కూడా వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో మనం ఏదైతే సెలక్షన్ టెస్ట్ ఇస్తున్నామో ఆ స్కోర్ బేస్డ్ బట్టి సో లైక్ స్కోర్ బేస్డ్ బట్టి వాళ్ళు ఎస్డికి ట్రైనింగ్ ఇవ్వాలా, లేకపోతే సపోర్ట్ డేటా ఇంజనీర్ కి ట్రైనింగ్ ఇవ్వాలా, లేకపోతే ఆ, వేరే దానికి ట్రైనింగ్ క్వాలిటీ అష్యూరెన్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మ్మ్. దాన్ని బట్టి మనకి ప్యాకేజ్ ఉంటుంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిఈ తీసుకుంటే కనుక మనం అందులో ఆబ్వియస్లీ డిఎస్ఏలో చాలా ప్రో అయి ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. సో ఇందులో ప్రో అయితే కనుక మనం ఎనీవేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ లైక్ మినిమమ్ ఆఫ్ 12 LPA మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ ఎ ఫ్రెషర్ గా, బికాస్ మనకి ముందంత ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాన్ టెక్ లో ఉంది కాబట్టి. సో మ్మ్. ఆ ఎక్స్పీరియన్స్ ని మనల్ని కన్సిడర్ చేయరు ఆబ్వియస్లీ. సో ఇది టెక్ కాబట్టి, సో టోటల్లీ కంప్లీట్ డిఫరెంట్ డొమైన్ కాబట్టి యాజ్ ఎ ఫ్రెషర్ గానే మనల్ని కన్సిడర్ చేస్తారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బేసికల్ గా 12 LPA ఉంటుందని నేను విన్నా, బికాస్ ఐ హ్యావ్ ఎ పీర్స్ దేర్. సో వాళ్ళు చెప్పినట్టుగా ప్రకారం అయితే ఇది 12 LPA మినిమం ఉంటుంది. సో తర్వాత మనం ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి సో దే విల్ ఇంక్రీజ్ ద C2C అనమాట.